దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ పై పిడికిలు బిగిస్తున్నారు. పార్టీకి పెట్టిన పేరు మార్చేది లేదని, ఇప్పటికే ఈసీ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామని, ఇకపై కొత్త పేర్లు ఇచ్చేది లేదని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయ పోరాటానికి రెడీ అన్నారు. తెలంగాణ రక్షణ సేన పేరును మార్చుకోవాలని కవితను ఈసీ ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా 3 పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు క్లోజ్ చేస్తామని హెచ్చరించింది. టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు వీల్లేదంటూ కవితకు ఈసీ లేఖ రాసింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పేరుపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది? కవిత అయితే న్యాయ పోరాటం చేస్తా అంటుంది, దీనిపైన దాని గురించి అసలు అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కవితకు ఎన్నికల కమిషన్ అయితే షాక్ ఇచ్చింది. అయితే గతంలో ఈ టీఆర్ఎస్ పేరును కొనసాగించవచ్చని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ ఈరోజు ఏవైతే 3 అభ్యంతరాలు రావడం జరిగింది ఆ పేరుకు సంబంధించి ప్రజల నుంచి. సో ప్రతి అభ్యంతరాలు రావడంతో, అంటే ఏ పేరు కన్నా సరే అభ్యంతరాలు కనుక వస్తే దాన్ని ఖచ్చితంగా ఈసీ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ మేరకే ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఆ పేరు తొలగించాలని చెప్పేసి కవిత పార్టీకి లేఖ రాయడం జరిగింది. 15 రోజుల్లోనే కొత్త పేర్లు సూచించాలి, 3 కొత్త పేర్లు సూచించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీని మీద న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కవిత ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ పేరు మనం చూసాము, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనేది ప్రజలకి చాలా చేరువగా ఉన్న ఒక పదము, అదేవిధంగా ప్రజలకు చేరువైన ఆ పార్టీ కూడా. సో ఆ పార్టీ పేరును తీసుకోవడం వల్ల తమకి నష్టం కలుగుతుంది అని చెప్పేసి అప్పటికే బీఆర్ఎస్ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన పార్టీ పేరు మార్చుకునేందుకు కూడా కవిత అంగీకరించలేదు. దాన్నే తెలంగాణ రాష్ట్ర సేనగా మార్చుకుంది. ఆ తర్వాత పార్టీ కొనసాగింపు కార్యక్రమం కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలోనే ఇటు టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ కొంత పబ్లిక్ తోని, ప్రజలతో కూడా దీనికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసీకి పంపించడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ కవిత ఎన్నికలకు నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏం చేస్తుంది అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే న్యాయ పోరాటం చేసినప్పటికీ కూడా ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరు గతంలో ఆల్రెడీ పబ్లిక్ లో మారిన పేరు, కానీ దీన్ని కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం. మొత్తానికైతే టీఆర్ఎస్ పేరు విషయంలో ఈ రోజు ఈసీ షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అయితే కవిత పార్టీ ఆలోచిస్తుంది. ఒకవేళ కనుక కోర్టు కూడా అభ్యంతరం తెలిస్తే నెక్స్ట్ పార్టీ పేరు ఏం పెట్టాలన్న దాని మీద కూడా ప్రత్యామ్నాయ మార్గాలు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కవిత చూస్తుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.